ముఖ్యమంత్రి సాయ నిధి ద్వారా ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని, అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందుల పాలవుతున్న పేద మధ్యతరగతి ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి SEM-RF ద్వారా ఆదుకుంటుందని కొరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు తెలిపారు. మండల పూజలో భాగంగా ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 1/8 అష్టోత్తర పల్ల పూజలు, గణపతి హోమం, లక్ష పుష్పార్చన, ప్రత్యేక అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఆలయంలో మహాపడి పూజ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని అయ్యప్ప శరణు ఘోష నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ధర్మపురి ఆలయంపై వానర సైన్యం దండెత్తింది. చిలిపి చేష్టలతో భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కూతుల బెడదతో భక్తులు ఇబ్బంది పడకుండా ఆలయ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. ఎలుగుబంటి వేషధారణతో ఆలయంలో తిరుగుతూ కోతులు ఆలయ పరిసరాల నుంచి పరిగెత్తేలా చేశారు. 2 రోజుల్లో జరుగు ముక్కోటి ఏకాదశి మహోత్సవం నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో యూరియా కోసం రైతులు ఆందోళనకు దిగారు. పంటలకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజన్ ఆరంభంలోనే యూరియా దొరకకుంటే భవిష్యత్తులో ఎలా ఉంటుందని నిలదీశారు. సమయానికి యూరియా అందించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ రైతులకు కావాల్సిన యూరియా సప్లై చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం హుజురాబాద్, జామికుంట, ఇల్లందకుంట, వీణవంక మండలాలకు చెందిన 75 మంది లబ్ధిదారులకు 25 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 252 మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025ను వెంటనే సంవరించాలని లేదా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ఆందోళనకు దిగారు.